హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి కేరళ ఆథెంటిక్ రెసిపీ పప్పాయ తోరన్. అండ్ ఈ రెసిపీ వచ్చేసి రా పప్పాయతో చేస్తారు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఈ పప్పాయ వచ్చేసి మా ఇంట్లో చెట్టు నుంచి కోసిన పప్పాయ. ఈ మీడియం సైజ్ పప్పాయ తీసుకొని బోత్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసి చూస్తే సీడ్సే లేవు. ఏం చేస్తాం, నాటుదామంటే మళ్ళీ సీడ్స్ లేవు. ఓకే, నెక్స్ట్ దాన్ని ఈక్వల్ హాఫ్స్ కింద కట్ చేసుకొని దాని అవుటర్ స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. అవుటర్ స్కిన్ పీల్ చేసుకున్న తర్వాత లోపల కూడా స్లైట్గా క్రేప్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సీడ్స్ లైట్గా ఉంటాయన్నమాట. అవంతా రిమూవ్ చేసేయాలి. పీలింగ్, క్లీనింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పప్పాయ వచ్చేసి వాటర్లో నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసిన పప్పాయ ఒక్కొక్కటి తీసుకొని తురుముకోవాలి. ఈ బ్లేడ్స్ యూస్ చేసుకుని పప్పాయ తురుముకుంటే ఈ విధంగా వస్తుంది వీడియోలో చూపించినట్టు. ఇలా మొత్తం పప్పాయ అంతా నీట్గా తురుముకుంటే మనకి ఆల్మోస్ట్ ఇంత క్వాంటిటీ వస్తుంది. ఈ పప్పాయాన్ని వచ్చేసి స్క్వీజ్ చేసి చూస్తే వాటర్ ఎక్కువగా వస్తుంది అంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఒక 5 minutes నానబెడితే అప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఆ ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కకి తీసేయాలి. కానీ ఈ ప్రాసెస్ ఇక్కడ చేయాల్సిన అవసరం రాలేదు. పప్పాయాకి అంత ఎక్సెస్ వాటర్ లేకపోవడం వల్ల ఆ ప్రాసెస్ చేయాల్సిన అవసరం రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి తీసుకొని ఫైన్గా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత దీంతోపాటు ఉల్లిపాయలు కూడా ఫైన్గా కట్ చేసుకొని ఒకసారి స్టోన్ మీద పెట్టి క్రష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టోన్ లేదు అనుకునే వాళ్ళు మిక్సీ యూస్ చేసి ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 teaspoon సాల్ట్, అలాగే ఒక 1/2 teaspoon పసుపు యాడ్ చేసి దాని తర్వాత ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, చిల్లీ, దీన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది నేను చెప్పినట్టు స్టోన్లో క్రష్ చేసి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో యాక్చువల్లీ ఉల్లిపాయ యూస్ చేసాం కదా, ఈ ఉల్లిపాయ కాకుండా చిన్ని ఉల్లిపాయ ఉంటాయి, దాన్ని షాలోట్స్ అంటారు. అది యూస్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1.5 హ్యాండ్ఫుల్ కొబ్బరి తురుము వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలోకి కొబ్బరి తురుము చాలా ఇంపార్టెంట్. ఈ కొబ్బరి తురుము వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. పప్పాయ, కొబ్బరి తురుము, ఉల్లిపాయ, చిల్లీ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 tablespoon ఆయిల్ యాడ్ చేసి అది వేడైన తర్వాత ఒక 1/2 teaspoon ఆవాలు వచ్చేసి చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపటలాడితేనే దాని యొక్క టేస్ట్. దాంతోపాటు కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పాయ ఉంది కదా, అది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మిక్స్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసి తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 15 minutes అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 teaspoon సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి 5 minutes మిక్స్ చేస్తే అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ పప్పాయ తోరన్ రెడీ. ఇది వచ్చేసి కొంతమంది ఎలా తయారు చేస్తారు అంటే, మనం ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అలా కాకుండా స్టవ్ మీదే పెట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటారనమాట.
సో అదొచ్చేసి కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో పపాయ తోరన్ చూస్తారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి.